హాయ్ హలో నమస్తే వనక్కం నేను మీ గణేష్ షాకిల్లా. హీర్ ఈజ్ మై నాన్ స్పాయిలర్ రివ్యూ ఆఫ్ ద ఫిలిం స్వాగ్. సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలంటే భయ్యా నా వల్ల కావట్లేదు భయ్యా. సినిమా ఎలా ఉందంటే సీరియస్గా ఇది బాగాలేదు అని చెప్పలేను కానీ బాగాలేదు భయ్యా నిజంగా. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సినిమాని అలా 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 ఆ రేంజ్లో ఊహించుకున్నా. సెకండ్ హాఫ్లోకి ఎంటర్ అయిన దగ్గర నుండి స్టోరీ మీదే వెళ్తుంది సినిమా, అని కాదంటలేదు. అలా 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 ఇచ్చా బాబు, ఏమి ల్యాగ్రా బాబు అనే ఫీలింగ్ వచ్చింది. ఇదేంట్రా బాబు ఇలా తీసుకెళ్ళాడు సినిమాని అనే ఫీలింగ్ వచ్చింది. అండ్ రివ్యూల్లో చూసినట్టుగా సినిమా సూపరు తోపు తురుము అని ఎంత హైప్ ఇస్తున్నారో ఓకే, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నచ్చుండొచ్చు. బట్ నాకైతే ఇచ్చినంత హైప్ నాకు అనిపించలా. పర్సనల్గా నాకైతే సినిమా ఎలా అనిపించింది అంటే ఒకేషన్ కూడా అన్నాం, దానికంటే తక్కువే, ఓకే యావరేజ్ బొమ్మ అనొచ్చు. ఇది ఓకే ట్విస్ట్ ఉంది ఇంటర్వెల్ దగ్గర. ఫస్ట్ హాఫ్ అంతా కామెడీతో ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్తో వెళ్ళిపోద్ది. వావ్ నైస్ క్యారెక్టరైజేషన్స్ చాలా బాగా బిల్డ్ చేసుకున్నాడు డైరెక్టర్. కాన్సెప్ట్ కూడా కొత్తగా యూనిక్గా తీసుకున్నాడు అనే ఫీలింగ్ వచ్చింది. బట్ ఎప్పుడైతే ఇంటర్వెల్ ట్విస్ట్ పడిందో మైండ్లో ఒక్కసారిగా సయ్యి అంటే ఇంటర్వెల్ తర్వాత స్టోరీలోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. సినిమా ఇంటర్వెల్ తర్వాత బొమ్మ పడగానే డైరెక్ట్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ స్టోరీలోకి వెళ్ళిపోతూ ఉంటుంది, అలా రన్ అయిపోతూ ఉంటుంది. ఆ రన్ అయిపోవడంలోనే ఇరిటేషన్ వచ్చేసింది. ఏంది బ్రో ఇది అనే ఫీలింగ్ వచ్చింది. నేను నా కొలీగ్స్తో వెళ్ళా, నా ఫ్రెండ్స్తో వెళ్ళా. నేను ఒక్కసారిగా చూడగానే వాళ్ళ మొహాలు నేను నా మొహాలు వాళ్ళు చూసుకోవడం సరిపోయింది. బాధేసింది. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎందుకు బ్రో నాకు ఇది టార్చర్ ఏంటి బ్రో అనే ఫీలింగ్ వచ్చింది నాకు లిటరల్లీ. అండ్ ఇంకోటి ఏంటంటే నాకు నార్మల్గా ఎవడైనా సరే బేసిక్గా కొంచెం వరకు చెప్తే ఇష్టపడతాను, కానీ మరీ ఉమెనైజర్లు అసలు వీళ్ళే గొప్ప అన్నట్టు చెప్తే మటుకు నాకు తెలియని ఒక పెచ్చ వచ్చేస్తుంది అనమాట. ఆ సినిమా చూస్తున్నంతసేపు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా అదే పెచ్చ కంటిన్యూ అయింది. ఓకే ఫస్ట్ హాఫ్లో ఆ పెచ్చ ఉన్నా కూడా ఎంటర్టైన్మెంట్తో మర్చిపోయాను, కానీ సెకండ్ హాఫ్లో ఇంక అదే పాయింట్ వెళ్తూనే ఉంటుంది, ఎక్కడా ఆగదు. ఓడియమ్మ ఇదేం గోల్రా బాబు అనే ఫీలింగ్ వచ్చింది. ఓవరాల్గా నేనైతే ఒకటి చెప్తా, శ్రీ విష్ణు గారి యాక్టింగ్ అయితే పీక్స్ అనమాట. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఎండింగ్ దాకా ఆయన చేసిన క్యారెక్టరైజేషన్స్ కానీ ప్రతి క్యారెక్టర్ ఆయన చేసిన ప్రతి రోలు చాలా బాగా చేశారు సినిమాలో. అండ్ మన మీరా జాస్మిన్ గారు కానీ తర్వాత రీతు వర్మ కానీ తర్వాత వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్స్లో వాళ్ళు బాగా పర్ఫామ్ చేశారు. ప్రతి ఒక్కడికి రోల్ పడింది. బట్ విష్ణు గారు అయితే వన్ మ్యాన్ కింద గెంటుకొచ్చారు. సినిమా టాక్ ఏమైనా ఒకవేళ హిట్ అయ్యి బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే కేవలం ఆయన క్యారెక్టరైజేషన్ బేస్ చేసుకునే వెళ్ళాలి ఏమో, తప్పితే కాన్సెప్ట్ వైజ్గా కొత్త కాన్సెప్టే, కానీ జనాల్లోకి వెళ్ళడం అనేది కొంచెం కాదు చాలా దారుణంగా దెబ్బ పడుతుందని నా ఫీలింగ్. పర్సనల్గా దిస్ ఈజ్ మై ఒపీనియన్. సో నేనేమంటానంటే రివ్యూలు చదవడం కాదు, కాన్సెప్ట్ కొత్తగా ఉంటే చాలు, మాకు కాన్సెప్ట్ వైజ్గా సినిమా ఉంటే చాలు, మేము చూస్తాం, ల్యాగ్ ఉన్నా పర్లేదు అని అనుకున్నవాడు ఎవడైనా సరే థియేటర్స్కి వెళ్ళి సినిమా చూడండి. లేదు ఎందుకులే మాకు ఈ రిస్కులు ఈ గోళ అంతా ఎందుకులే అనుకుంటే ఓటీటీకి వచ్చేదాకా ఆగండి. సో నేనేమంటానంటే ఇంకా నేనేం చెప్పదలుచుకోలేదు. థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్. నేను మీ గణేష్ షాకిల్లా. బాయ్.